కదా రాజశేఖర్ రెడ్డి పెట్టాడు అన్నట్టు. ఇప్పుడైనా సరే వీళ్ళు కావాలంటే బీసీ ఈ ప్లేస్ లో ముస్లింలు బదులు దాన్ని పెట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింలు బీసీ ఇప్పుడు మీకు బీసీ కోటా కింద స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పోటీ చేస్తున్నారు, ముస్లింలు పోటీ చేస్తున్నారు. ముస్లిం బీసీ ఏంది, అది దిక్కుమాలే నాటకం కాదా, మతపరమైన రిజర్వేషన్ కుదురుతుంది, అది ఇచ్చేసారు అట్లాగా. కానీ అలాంటి చేస్తే అది పెద్ద సాహసం అవుతుంది నాకు తెలుసు, అలాంటి భయపడుతున్నారు. చేయరు. కానీ ఒకటిసారి ఇక్కడ రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ పార్టీకి సామాజిక వర్గానికి వేరు ప్రాధాన్యత ఇస్తున్నారా నాయకులు. ఎందుకు అంటే ఇంతకుముందు ఈయన అన్నట్టు నాకు తెలిసి గుంటూరులో కూడా ఒకసారి ఆ రోజు నేను కూడా చూశాను, వంగవీటి రాజా ఇక్కడ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉండగా ఆ వేదిక మీద పాల్గొన్నారు. కారణం ఏంటంటే అక్కడ వంగవీటి రంగా విగ్రహం ఓపెనింగ్ కాబట్టి వచ్చారు, తండ్రి కాబట్టి వచ్చాడు అని అనుకున్నాం. ఒకసారి సార్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, వైసీపీ టైంలో జోగి రమేష్ గారు పేరు నాని ఎవరు అలాగే ఒక వేదిక మీదకి వెళ్తే అప్పుడు కూడా పెద్ద ఇష్యూ జరిగింది అప్పుడు వైసీపీ టైంలో, మనం కూడా అప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దానికి దీనికి ఇవన్నీ ఎందుకు గుర్తు చేసిన తేడా ఏంటి అంటే ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఇదే గుంటూరులో మన చాలా పెద్ద ఇష్యూ అయింది, చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బూతు పదం తిట్టారని ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇవన్నీ జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు తాజాగా ఆయన కలవడం, ఆయన ఆలింగనం చేసుకోవడం బాగుండవమ్మా అంటే ఏంటి ఇక్కడ ఇది ఏమన్నా వాడాలా పదం, రాజకీయాల్లో శాస్త్రశత్రులు మిత్రులు ఉండాలని లేదు, ఉండరని లేదు, పక్కన పెట్టి ఇవన్నీ చేస్తున్నారు, కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు మొసల్లా అంటాడు అంతేనా, ఆ మొసలి తన కులంలో కులం అనే మడుగులో ఉన్నప్పుడే బలం, కులం మడుగులో నుంచి బయటకు వస్తే మామూలు జంతువు, కుక్క కూడా లోకో మొసలి, కుక్క కూడా అరుస్తుంది మొసలి మీద, అవును అదే లోపల